పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ అయింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లాలో ఒకరు మృతి చెందారు. మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో పాటు కోస్తాంధ్రలో ఉక్కపోత పెరుగుతోంది. దాంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏదైతే ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయో, ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో చూసుకున్నట్టయితే 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకైతే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మరో 7 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పటికే 45 డిగ్రీలు దాటి 46 డిగ్రీలు దిశగా కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. సో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడికి తోడు వడగాలు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. నిన్న కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట వరుసగా రెండో రోజు కూడా 45 డిగ్రీలు దాటి 45.6 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. అలాగే మరో పక్క ఏదైతే నల్గొండ జిల్లా, అలాగే మాడుగులపల్లి, ములుగు జిల్లా, ముల్లూరులోనే 45.2 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా వెల్గుటూరు, అలాగే ములుగు జిల్లా ధర్మవరంలో కూడా 45.1 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదు కాగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే దాటేశాయని కూడా చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్ మూసాపేట్, బాలాజీ నగర్ అత్యధికంగా 43 డిగ్రీల రికార్డు కాగా, అలాగే నగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. మొత్తానికి నేడు రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే నేడు రేపు కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా భారీగా ఏదైతే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మామూలు సాధారణ ఉష్ణోగ్రతల కన్నా సుమారు 5 రెట్లు ఎక్కువ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే వచ్చే కొన్ని రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఏదైతే ప్రజలు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఏదైతే బయటకు వచ్చే సమయంలో గొడుగు లేదంటే క్యాప్ లాంటివి ధరించాలంటున్నారు. అలాగే శీతల పానీయాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మాత్రం థ్యాంక్ యూ కుమార్.
ఏపీ వ్యాప్తంగా ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏపీలో ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం నిప్పులు కొలుములో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎండవేడిమి, అదే విధంగా కూడా ఉక్కపోత, వడగాలతో ప్రజలైతే నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. 40 డిగ్రీల నుంచి ఈ రోజు అయితే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు బయటికి రావడానికి భయపెడుతున్నారు. విమేలెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం అయినా ఒక్క హాఫ్ అన్ అవర్ నుంచే కూడా తీక్షణమైనటువంటి ఎండ రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ దినసరి కూలీలు ఉంటారో వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వెళ్లాల్సిన ఉన్నప్పటికీ కూడా ఎండ వేడికి భయపడుతున్నారు. ఒకవేళ పనులకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు సాయంత్రానికల్లా కూడా చాలా నీరసపడిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వేడిగాళ్ళకి ఒక్కపోత తోడుగా ఏదైతే వడగాళ్ళు కూడా తోడైన ఈ వడగాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ వడదెబ్బ తగిలి చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ వాతావరణ శాఖ మాత్రం ఉదయం నుంచి 10 గంటల లోపే ఎవరైనా సరే పనులున్నా కూడా చేసుకోవాలి, ఆ తర్వాత 5 గంటలు దాటిన తర్వాత బయటికి రావాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఎండవేడిమి, వేడిగాలు అయితే నిరంతరం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బయట ఈ సమయంలో కనుక ఈ ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం నిర్మానుష్యంగా కర్ఫ్యూ వాతావరణం అయితే, అంతకుముందు కరోనాలో అయితే ఎటువంటి వాతావరణం ఉందో ఏ వెహికల్ కూడా తిరిగినటువంటి వాతావరణం, అటువంటి పరిస్థితులు అయితే కనపడుతుంది. నిర్మానుష్యంగా అయిపోతుంది. ఈ వేడిగాళ్ళకి ఉక్కపోతకి ఎక్కువ మంది కూడా విపరీతంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ మూగజీవాలు కూడా వాటర్ దొరక్క ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి అవి పరిగెత్తు వెళ్తున్నటువంటి పరిస్థితి, వాటికి కూడా నీళ్లు అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పల్నాడు ఏరియా కనుక చూసుకున్నట్లయితే పల్నాడు ఏరియాలో అక్కడ దిగువన కృష్ణానది పారుతున్నప్పటికీ కూడా కృష్ణానదికి సంబంధించి అక్కడ పాయలన్నీ ఎండిపోవడంతో కూడా ప్రజలైతే మాత్రం నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ఈ ఎండ వేడిని ఉక్కపోత వడగాలతో కూడా వాళ్ళు నీటి కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా నీరు దొరకనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ముఖ్యంగా కూడా పల్నాడు ఏరియా కనుక చూసుకున్నట్టయితే విపరీతంగా కూడా ఎండలు ఉంటున్నాయి. ఈ రోజు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. రెంటచింతల అంటే ఏపీలోనే అత్యంత ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారి ఇక్కడ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా చూపించేటువంటి ప్రాంతం కూడా పల్నాడు ఏరియాలో ఉంది. అక్కడ ఈ రోజు అయితే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ఎండ వేడికి, ఉక్కపోతకి, వడగాలులతో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే వేడి ఉక్కపోత కనుక కొనసాగినట్లయితే మాత్రం మరి 4-5 రోజులు కనుక కంటిన్యూ అయినట్లయితే మాత్రం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం కాక హాస్పిటలైజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినప్పటికీ కూడా ప్రభుత్వాలు అయితే తీసుకోలేదు. ముఖ్యంగా కూడా ఇంత ఎండ వేడిగాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొన్ని చోట్లైనా ఇవ్వాలి. హాస్పిటల్ కి సంబంధించి కూడా ఫ్లూయిడ్స్ అంటే వడదెబ్బ తగిలినటువంటి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ వడదెబ్బ తగిలి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఉక్కపోత, ఈ వడగాలు మాత్రం మరికొంతకాలం ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ MID తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోహిణి కార్తిక్ రాకముందే ఈ టెంపరేచర్ రికార్డు స్థాయిలో టెంపరేచర్ రికార్డు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోహిణి కార్తిక్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఎండలు ఏ పాటిగా ఉంటాయో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తాయన్నటువంటి భయాందోళన అయితే ప్రజల్లో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ రవికృష్ణ.